మిమ్మల్ని. దాని మీద చేయి తీయండి. దేని మీద? దేవుడి మీద. ఈ బొమ్మ దేవుడా? కాదా? అయితే ఈ వంకరకాలు తీసి చిన్నగా పెట్టమను. ఏమయ్యా నా కాలు వంకరా? కాదు శంకర, నికృష్టులు. ఇలాంటి పాడు పనులు చేయడానికి వీళ్ళకి గుడి తప్ప వేరే చోట లేదా స్వామి? ఒప్పడకయ్యా, ఇంటికన్నా గుడే పదిలేమని ఊరికే అన్నారా? నేనొక్కడిని అనాథగా నిలబడి ఉంటానా? ఏం చేసినా నేను అడగనని వీళ్ళ ధైర్యం. నాకేదో భయంగా ఉంది రాజు. నువ్వేం భయపడకు. నిన్ను నన్ను ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. చూసారా స్వామి, చూసారా? మీరు కూడా వాళ్ళని వేరు చేయలేరట. నేనెందుకు వేరు చేస్తానయ్యా? నాకేం పని లేదా? అదిగా స్వామి, గుళ్ళో తప్పులు చేసే వాళ్ళని ఊరికే వదలకూడదు. మీ మూడో కన్ను తెచ్చి భస్మం చేయండి. నన్నుగా స్వామి, వాళ్ళని. ఏమయ్యా ఎగతాళిగా ఉందా? ఈ మూడో కన్నంటే ఏమైనా పొడుండబ్బి అనుకున్నావా? ఇష్టం వచ్చినప్పుడు తెరవడానికి మూసేయడానికి. ఇప్పటికే పాపాలు చూసినా రెండు కళ్ళు మండిపోతున్నాయి. ఆ మూడో కన్నైనా కాస్త సవ్యంగా ఉండనివ్వయ్యా. అయినా ఈ తప్పు వాళ్ళది కాదు, మా అల్లుడు మన్మథుడిది. బూడిద చేసిన బుద్ధి పూనిచ్చుకున్నాడు కాదు.